Hi, this is Priya. Welcome to HRTV9 News. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులతో కాలువ గట్లు కలుపుకి మందు కొడతం జరిగింది. కొండపర్రు నుండి రుమ్మనపూడి వరకు 3 తూముల దగ్గర నుండి రిమ్మనపూడి వరకు 3 తూముల నుంచి బోయనేటిపాలెం వరకు స్ప్రే కొడతం జరిగింది. సుమారు 4000 మీటర్లు మందు కొట్టడం జరిగింది. ఈ కాలువకి పెంజిన్ర కాలువ నీటి సంఘానికి వైస్ ప్రెసిడెంట్ అయిన కాసరనేని ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ మందు కొట్టడం జరిగింది. దీనికి నీటి సంఘాల నెంబర్లు కొండీపర్రు గ్రామ టీడీపీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నూకారపు వీరాంజనేయులు, పసుపులెట్టి విజయ్ కుమార్, ముదునూరి సువర్ణరాజు పాల్గొన్నారు. గురుగారు ఇటు తిరగండి. ఈ రోజున పెంజండ్ర 100వ నెంబరు నీటి సంఘం, దానికి నేను కాసరనేని ప్రసాదరావు అని నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మాకు కొండపర్రు, రిమ్మనపూడి, బోయినవారిపాలెం, పెంజండ్ర ఈ కలిపి ఆ పరిధిలో ఉన్నాం మేము. ఇన్ని సంవత్సరాల నుంచి నా ఊహ తెలిసిన కాడ నుంచి కూడా నీటి సంఘాలు వచ్చిన తర్వాత కూడా మా కాలంలో ఏనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఈ పనులు అనేది జరుగుతున్నాయి. ఈ కాలువల ఊడిపోవటం ఈ ఏమంటారు దాన్ని చూటుకాడ మిగిలినన్ని అమ్మేసేసి రైతులకు నీరు అందని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది ఈ రోజున రైతులకి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వ సహకారంతో మేము ఈ పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం.